హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఎందుకు టీమ్ ఈవెంట్ని ఇండివిజువల్ ఈవెంట్ని డిఫరెంట్గా చూస్తుంది అన్న టాపిక్ మీద మైసెల్ఫ్ ప్రతాప్ రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్. టాపిక్లోకి వెళ్తే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 2025-26 కొత్తగా మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ అని చెప్పి ఇండివిజువల్ ఈవెంట్స్కి తెచ్చాయి. ఇండివిజువల్ ఈవెంట్స్ వచ్చి ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, స్కేటింగ్. దీనికి మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ అని పెట్టారు. మరి టీమ్ ఈవెంట్స్కి ఎందుకు పెట్టలేదు అది నాకు అర్థం అవ్వలేదు. నేను రీసెంట్గా వాలీబాల్, కబడ్డీ చూసిన తర్వాత దాంట్లో ఒక టీము 25-4తో కూడా టీము ఓడిపోయినవి ఉన్నాయి. 6-24-25లో ఒక టీంలు ఓడిపోయినవి ఉన్నాయి. అలాగా ఆ స్టాండర్డ్ లేని గేమ్స్కి సర్టిఫికేట్ ఈజీగా వచ్చేస్తుంది. బట్ అథ్లెటిక్స్కి వచ్చిన తర్వాత మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ అని చెప్పి వాళ్ళు అప్రాక్సిమేట్లీ 10th టైమింగ్, ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ 10th టైమింగ్ లా ఉంది. అది ఆ టైమింగ్స్ క్రైటీరియా ఇచ్చారు. అది మీకు డిస్క్రిప్షన్లో చూపిస్తాను. ఆ టైమింగ్స్ రీచ్ అవ్వాలంటే చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఒక టెక్నికల్ యూనివర్సిటీ స్టూడెంట్గా తీసుకుంటే ఆ స్టూడెంట్ మహా అయితే 2 hours కష్టపడతాడు. తర్వాత అతను స్టడీస్ బ్యాలెన్స్ చేయాలి. అండ్ వాడు అతను గ్రౌండ్కి రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ వస్తే చాలామందికి, నా దగ్గర చాలామంది అరౌండ్ 15-18 yearsలో అరౌండ్ ఒక 80 members వరకు జాబ్స్ సెటిల్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ అవనే, ఒక ప్రైవేట్ జాబ్స్ అన్నామనే ఆ సర్టిఫికేట్ యూజ్ అయ్యింది. బట్ ఇప్పుడు 2025-26 వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది. సో స్లోగా ఏమవుద్ది, ఇండివిజువల్ ఈవెంట్స్ అన్నది డౌన్ అయిపోద్ది. అండ్ మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ కూడా వాళ్ళు ఎలా పెట్టారంటే, మినిమం ఒక అథ్లెట్ చేసేలా ఉంటే పర్లేదు, మినిమం 0 పెర్ఫార్మర్ అథ్లెట్కి మనం సెలక్షన్ ఇవ్వవసరం, మేమే ఇవ్వం కూడా సెలక్షన్ కూడా. సో ఆ వల్ల ఆ సర్టిఫికేట్ రావడం అతను కష్టం. అదే ఒక టీమ్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ గురించి నేను చెప్పాను కదా, 24-4తో 5-6తో మ్యాచ్ 2-3 సెట్లు గెలిచేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ టీంకి స్టాండర్డ్ లేదు, బట్ ఆ అబ్బాయికి సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఆ అబ్బాయికి జాబ్ వస్తుంది, కానీ ఇండివిజువల్ ఈవెంట్స్కి వచ్చిన అబ్బాయికి జాబ్ రావడం పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఐ రిక్వెస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ టు రిడ్యూస్ ద మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్. అండ్ ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కూతుర్ని ఇండివిజువల్ ఈవెంట్ పంపుతాను అంటే నేను పంపను, ఇలా మినిమం క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ పంపుతాను. ఎందుకంటే దానికన్నా తనకి టీమ్ ఈవెంట్స్లో అయితే మినిమం వాళ్ళు ఏదోలా సెలెక్ట్ అవుతారు, దెన్ నేషనల్స్ చూసి వస్తుంది, తన స్టాండర్డ్ ఏదో తనకు తెలుస్తుంది, ఆ సర్టిఫికేట్ వస్తుంది. తన జాబ్లో రైల్వేస్ ఉన్నాయి, పోస్టులు అవనే, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్లో కూడా ఆ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. బట్ ఇండివిజువల్ ఈవెంట్స్కి వచ్చిన తర్వాత ఈ క్వాలిఫైడ్ స్టాండర్డ్స్ అనేది హెవీగా ఉన్న వల్ల అసలు క్వాలిఫై అవ్వడం కూడా కష్టమే. అని ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్ పక్కన పెడితే ఒక షూటింగ్ తీసుకోండి. షూటింగ్లో క్లైమేటికల్ కండిషన్స్ మారిపోతాయి. వాళ్ళు కూడా ఒక నామ్స్ పెట్టారు, ఇంత